ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఈరోజు చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈరోజు జరగబోయే మ్యాచ్ ఈరోజు విశాఖపట్నం వేదికగా జరగబోతుంది. దీనికి ఇండియా ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, కోహ్లీ లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ఈరోజు విశాఖపట్నం వేదికగా ఆడడానికి వస్తున్నారు. అయితే ఇది థర్డ్ వన్డే కావడంతో ఈరోజు ఈ మ్యాచ్ గెలిస్తే ఖచ్చితంగా సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే ఇరు జట్లు కూడా ఇటు సమానమైన పాయింట్స్తో ఉన్నాయి. ఈ మ్యాచ్ డిసైడింగ్ మ్యాచ్ కావడంతో అందులో విశాఖపట్నం జరగడంతో ఒక్కసారిగా ప్రేక్షకులందరూ విశాఖపట్నంలో ఉన్న క్రికెట్ అభిమానులందరికీ ఒక సందడి వాతావరణం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి ఆన్లైన్లో టికెట్లు కూడా ఇప్పటికే హాట్ కేక్లా విక్రయించారు. అయితే ఇప్పుడు కొన్ని ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది, ఈ మ్యాచ్ యొక్క ఏ విధంగా తిరుగుతుంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు క్రికెట్ కోచ్ అనలిస్ట్ ఫణీంద్ర గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది. డిసైడింగ్ మ్యాచ్ ఇది. ఇండియాకి హోమ్ గ్రౌండ్ లాంటి మ్యాచ్. ఈ పిచ్లో ఏ రకంగా ఉంటుంది మ్యాచ్ ఈరోజు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి విశాఖ వాసులకి ఒక మంచి అవకాశం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ కోసం అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్నాం, వన్డే మ్యాచ్. అందులో కూడా ఈ విశాఖలో జరిగేటువంటి ఈ మ్యాచ్ అయితే కనుక చాలా క్రూషియల్గా మనం పరిగణనలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఒకటి, మనం ఒకటి గెలవడం అనేది జరిగింది. కాబట్టి ఇది ఆల్రెడీ సిరీస్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ మ్యాచ్ కాబట్టి ఇది 100% ఇది ఎవరు గెలిస్తే వాళ్ళ సిరీస్ అనేది వస్తుంది. కూడా ఆల్రెడీ కొంచెం టెస్ట్ సిరీస్లో మనం విఫలం అవడము, అదేవిధంగా ఈ వన్డే సిరీస్ మీద చాలా మటుకు హోప్స్ పెట్టుకోవడం, ఈ వన్డే సిరీస్లో ఇండియా ఒక అగ్రస్థానంలో ఉండడం అనేది దీని అందరికీ మూల కారణం కావచ్చు. ఈ రోజు వరకు కూడా సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ అనేది గెలవడం కొన్ని సంవత్సరాల నుంచి కూడా లేదు. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకంగా మనం భావించడం పరిస్థితి ఉంది. ఈ రోజున కనుక ఎట్టి పరిస్థితుల్లో కనుక ఈరోజు విశాఖపట్నంలో జరిగే మ్యాచ్ మనం గెలిచి తీరాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ఒక క్రూషియల్ మ్యాచ్గా మనం భావించవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా విశాఖపట్నం దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది ఒక ఇండియన్ టీంకి ఫేవరబుల్ గ్రౌండ్గా కూడా మన విశాఖపట్నం ఉండే అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా కొన్ని క్రూషియల్ మ్యాచెస్ మన విశాఖపట్నంలో గెలవడం అనేది ఒక రకంగా చెప్పాలి అంటే కనుక చాలా ఆనందదాయకంగా ఉంది. ఇక్కడ ఎన్నో మ్యాచెస్ మన క్రూషియల్ మ్యాచెస్ గెలిచాము. ఒక ధోనికి కానీ, విరాట్ కోహ్లీకి కానీ, రోహిత్ శర్మకి కానీ, అది ఒక విధంగా చెప్పాలంటే రోహిత్ శర్మకి కూడా ఇది ఒక హోమ్ గ్రౌండ్గా మన పరిగణలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా రాహుల్కి కూడా ఈ యొక్క గ్రౌండ్ మీద ఎంతో అనుభవం ఉంది. ఎందుకంటే తన యొక్క దేశవాళీ క్రికెట్లో ఇక్కడ ఎంతో పెద్ద స్కోర్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విరాట్ కోహ్లీ కూడా ఇక్కడ సెంచరీ చేసేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి 100% అనేది విశాఖలో ఈరోజు జరిగేటువంటి మ్యాచ్ చాలా ఒక శుభప్రణామంగా మనం భావించవచ్చు. 100% అనేది ఒక టాస్ అనేది ఈ యొక్క మ్యాచ్లో మనం కీలకంగా భావించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే కనుక టాస్ గెలిచామో ఈ యొక్క విశాఖపట్నం అనేది టాస్ గెలిచిన వెంటనే మనం బ్యాటింగ్ తీసుకుంటే కనుక ఒక ఎక్కువ స్కోర్ అనేది కనుక మనం చేసేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి సుమారు 300 స్కోర్ కనుక మనం సునాయాసంగా దాటగలిగితే నెక్స్ట్ యొక్క విశాఖపట్నంలో మంచు అనేది పడుతుంది, కొంచెం మాయిశ్చరైజర్ కూడా ఉంటుంది పిచ్ మీద. ఎందుకంటే ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళకి బాల్ అనేది చాలా డ్రై పిచ్ అనేది మన విశాఖపట్నంలో పిచ్ బౌన్సింగ్ కూడా ఉంటుంది. బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉండేటువంటి ఈ యొక్క పిచ్లో మనం ఆడడానికి చాలా ఆవశ్యకంగా ఉంటుంది. ముఖ్యంగా స్పిన్నర్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ అనేది ఈ రోజున రవీంద్ర జడేజా లేదా కుల్దీప్ లాంటి వాళ్ళ స్పిన్నర్స్ మీద ఈ యొక్క మ్యాచ్ అనేది ఆధారపడి ఉంటుంది. సౌత్ ఆఫ్రికాకి ఈ యొక్క గ్రౌండ్ అంటే ఆల్రెడీ ఇండియన్ పిచ్చెస్ మీద వాళ్ళు అయితే అలవాటు పడ్డారు. బట్ ఇక్కడ వైజాగ్ పిచ్ దగ్గరకు వచ్చేసరికి కనుక అది సడన్గా చేంజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. 100% కూడా ఫస్ట్ బ్యాటింగ్ అనుకూలంగా ఉన్నా కూడా సెకండ్ చేసింగ్ బ్యాటింగ్ దగ్గరకు వచ్చేసరికి మటుకు కొంచెం పిచ్ అనేది బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది, స్పిన్నర్స్కి ఎక్కువ అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అయితే మనం భావించవచ్చు. ఈ గత 2 మ్యాచ్ల్లో కూడా కోహ్లీ 100 సెంచరీలు చేశారు. ఈ మ్యాచ్లో కూడా అదే విధంగా ఉండిపోయే అవకాశం ఏమైనా ఉంది, కనబడుతుందా మన ప్లేయర్స్ నుంచి? ఇది 100% కోహ్లీ అయితే కనుక ఒక కాన్ఫిడెన్స్ ఇన్నింగ్ అయితే కనుక ఆడేటువంటి అవకాశం ఉంటుంది. తన అగ్రెసివ్ అనేది కంటిన్యూ చేస్తాడు. అదేవిధంగా రాహుల్ కానీ, అదేవిధంగా రోహిత్ శర్మ కానీ, అదేవిధంగా రవీంద్ర జడేజా కానీ, వీళ్ళలో ఒక టాలెంటర్స్ దగ్గర నుంచి ఆల్రౌండర్స్ దగ్గర నుంచి ఎవరు క్లిక్ అయినా కూడా ఈరోజు విశాఖపట్నంలో ఒక మంచి స్కోర్ అనేది మనం చూస్తాం. ఎందుకంటే ఎప్పుడైతే కనుక 250 అబోవ్ స్కోర్ అనేది వచ్చిందో ఆటోమేటిక్గా ఈ యొక్క పిచ్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ మనం తీసుకోగలుగుతాం. ఈ పిచ్ మీద సరైనటువంటి అనుభవం ఉంది. గతంలో కూడా ఐపీఎల్ మ్యాచెస్ ఆడినటువంటి వాళ్ళు మన దాంట్లో ఉన్నారు. ఈ ఐపీఎల్ మ్యాచెస్ కూడా విశాఖ వేదిక అవడం, దానిలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రోహిత్ శర్మ కానీ, రాహుల్ కానీ, వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇండియన్ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంక్లూడింగ్ నితేష్ రెడ్డి కూడా ఈ పిచ్చెస్ మీద అనుకూలంగా స్వభావం ఉంది. కాబట్టి 100% ఈ యొక్క పిచ్ మీద వాళ్ళకు ఒక వ్యక్తిగతమైన నిర్ణయం ఉంది. కాబట్టి అదేవిధంగా గౌతమ్ గంభీర్ కూడా ఎంతో మంచి స్కోర్ ఈ యొక్క పిచ్ల మీద విశాఖ మీద చేశాడు. కాబట్టి యాజ్ అ కోచ్గా తను కూడా ఉన్నాడు. కాబట్టి 100% ఈరోజు మ్యాచ్ అయితే కనుక భారతదేశం అనేది గెలుస్తుంది. ఇండియా అనేది మరొక సిరీస్ అనేది కైవసం చేసుకుంటుంది. అది విశాఖ ముఖ్య కేంద్రంగా ఈరోజు మనం వన్డే సిరీస్ అయితే మనం కైవసం చేసుకుంటాం. సౌత్ ఆఫ్రికా టీం ఏ రకంగా ఉందో అంటే బౌలింగ్ పరంగా ఆ టీం కూడా కొద్దిగా పర్లేదు, బాగానే రాణిస్తుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. 100% సౌత్ ఆఫ్రికాలో అయితే కనుక నేను కొన్ని పేర్లు మనమైతే అనుకోవచ్చు. అదేవిధంగా బ్యాటర్ బౌవమా కానీ, అదేవిధంగా మకరం కానీ, అదేవిధంగా మ్యాచ్ బ్రేక్ కానీ, వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్, ఇలా కొంతమంది బ్యాటర్స్ అయితే కనుక మంచి బ్యాట్స్మెన్స్ అయితే కనుక జోర్సీ కానీ, వీళ్ళందరూ కూడా మంచి బ్యాటింగ్ అయితే మార్కో జాన్సన్ వీళ్ళందరూ కూడా ఆల్రౌండర్స్ ఉన్నారు.
అదేవిధంగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఉన్నారు మన దాంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కేశవ్ మహారాజ్ కానీ అదేవిధంగా నందేరు బైర్కర్ కానీ అందరూ కూడా ఒక మంచి బౌలర్స్ అయితే కనుక మనం పరిగణన చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళు ఐపీఎల్ ఆడినటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇండియా వచ్చినటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ పిచ్చెస్లో వాళ్ళు కూడా ఆడినటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇండియన్ పిచ్చెస్ అనేది వాళ్ళకి కొంత అలవాటు అయితే పడిందని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే కూడా ఈరోజు సౌత్ ఆఫ్రికాకి అయితే కనుక క్రూషియల్ క్రికెట్ మూమెంట్ అనేది మనం చెప్పొచ్చు. ఇండియన్ టీం అనేది 100% ఒక కాన్ఫిడెన్స్ లెవెల్లో ఎటువంటి ప్రెషర్ లేకుండా ఈ యొక్క మ్యాచ్ అయితే మనం గెలుస్తాము. టాస్ గెలిచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మూమెంట్. ఒక టాస్ ఎవరు గెలిచినా కూడా బ్యాటింగ్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే చేసింగ్ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది కానీ మన యొక్క పరిస్థితుల్లో కానీ పిచ్ స్వభావం పరంగా చూస్తే కనుక చేసింగ్ అనేది చాలా కష్టమవుతుంది. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా సరే కూడా 100% విశాఖవాసుల యొక్క ప్రార్థనలు యావత్ భారతదేశం యొక్క మ్యాచ్ మీద చూస్తుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రార్థనలు ఫలిస్తే 100% ఈ యొక్క మ్యాచ్లో భారతదేశం అనేది విజయకేతం అనేది ఎగరవేస్తుందని చెప్పని మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాను. మన విశాఖ వాసుడైన నితీష్ కుమార్ రెడ్డి కూడా ఇందులో ఆడుతున్నాడు. అలాగే కొంతమంది కొత్త ప్లేయర్ రితీష్ గైక్వాడ్ కానీ ఐపీఎల్లో ఆడారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ మ్యాచ్లో ఆడబోతున్నారు. ఏమంటారు అసలు ఈ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? 100% కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ రితీష్ గైక్వాడ్ కానీ వీళ్ళందరికీ కూడా వైజాగ్ పిచ్ అనేది ఒక అనుభవం అయితే ఉంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీల్లో కానీ స్టేట్ లెవెల్ మ్యాచ్ల్లో కానీ ఐపీఎల్లో కానీ వాళ్ళు డిఫరెంట్ ఫార్మాట్స్లో ఈ యొక్క వైజాగ్ పిచ్ మీద వాళ్ళకి అలవాటు అయితే ఉంది. కానీ ఈ పిచ్ యొక్క కాన్ఫిడెంట్ వాళ్ళకి ఆల్రెడీ ముందుగానే తెలుసు. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి అంటే ఇక్కడ వైజాగ్ నుంచి పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఈ యొక్క పిచ్ మీద ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఒకవేళ కనుక నితీష్ కుమార్ రెడ్డి కనుక లెవెల్లో కనుక అవకాశం ఉంటే కనుక 100% నితీష్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మనం ఒక మంచి స్కోర్ని అయితే కనుక మనం చూడవచ్చు. ఈ మ్యాచ్ ఒక క్రూషియల్ మూమెంట్గా నితీష్ కుమార్ రెడ్డి కూడా ఒక మంచి భూమిక పోషించేటువంటి ఆవశ్యకత అయితే ఉంది. అదేవిధంగా గైక్వాడ్ కానీ అలాంటి యొక్క ఈ యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఈ యొక్క పిచ్ మీద అనుభవం ఉంది, స్వభావం ఉంది కాబట్టి 100% ఈరోజు విశాఖపట్నంలో మనం ఈరోజు ఆడేటువంటి మ్యాచ్లో భారతదేశం అనేది ఒక మంచి స్కోర్ అయితే చేస్తుంది. ఎంతో అద్భుతాలు జరిగితే తప్ప ఈ రోజున సౌత్ ఆఫ్రికా అయితే గెలవడం అనేది చాలా కష్టం అనేది మీ ముఖంగానే తెలియజేస్తున్నాను. మళ్ళీ మన విజయ కేతనంతో మళ్ళీ మన మెగా 9 టీవీలో మళ్ళీ మనం మాట్లాడుకుంటాం ఇదే సీరియస్ కోసం అని చెప్పి ముఖంగా తెలియజేస్తున్నాను. చూసారు కదా, ఖచ్చితంగా కూడా ఈరోజు ఇండియా గెలిచేటువంటి పరిస్థితులు అయితే పుష్కలంగా కనబడుతున్నాయి అంటున్నారు. టాస్ గెలిచి ముందుగా భారతదేశం ఇండియా ఏదైతే టాస్ గెలిచి కానీ ఖచ్చితంగా టాస్ గెలిస్తే ఇండియాకి వైపుగా విన్నింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ పిచ్కి సంబంధించి మన ప్లేయర్లు ఆల్మోస్ట్ ఈ పిచ్లో చాలా ఆడారు, చాలాసార్లు ఆడారు కాబట్టి ఇటు నితీష్ కుమార్ రెడ్డి కానీ ఇటు గౌతమ్ గంభీర్ కూడా ఇటువంటి చాలామంది ప్లేయర్స్కి ఇది ఇండియన్ హోమ్ గ్రౌండ్ అని కూడా చెప్పుకోవచ్చు మనం విశాఖపట్నం. సో ఈ వేదికగా ఆడడంతో మనకి విన్నింగ్ పర్సెంటేజ్ అనేది చాలా ముందుగానే ఉంది. అయితే సౌత్ ఆఫ్రికా ఇటు టీం కూడా కొద్దిగా బౌలింగ్ ఆర్డర్లో కూడా చాలా బాగుంది కాబట్టి ఏదైనప్పటికీ కూడా మన ప్లేయర్స్ కూడా అదే ధీటుగా సమాధానం చెప్తారు. ఖచ్చితంగా ఇండియా విన్నింగ్ పర్సెంటేజ్ అనేది 99% తథ్యం అంటూ కూడా క్రికెట్ ప్రేక్షకులు చెప్తున్నారు. అలాగే ఇది ప్రస్తుతం అయితే ఇండియా అనేది విన్ కాబోతుంది. ప్రస్తుతం ఇండియా ఫీవర్ అనేది కొనసాగుతుంది. విశాఖపట్నం వేదికగా ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖ.